ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి ప్రజలు కొన్నేళ్ల క్రితమే తేరుకున్న సమయంలో మరో మహమ్మారి భయాందోళనలు సృష్టిస్తోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఓ క్రూయిజ్ నౌకలో అరుదైన హంటా వైరస్ కలకలం రేపుతోంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ముగ్గురి ప్రాణాలను బలికొంది. పర్యాటక బోటులో ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా? కరోనా కంటే ఇది ప్రమాదకరమా? ఈ కథలో తెలుసుకుందాం. సముద్రపు అలల మధ్య ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణం మృత్యుబాట పట్టింది. అర్జెంటీనా తీరం నుంచి అంటార్క్టికాకు బయలుదేరిన ఎంవి హోండియస్ నౌకలో హంటా వైరస్ పంజా విసిరింది. 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులున్న ఈ నౌకలో ఇప్పటికే 3 మరణించగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాస్తవంగా అంటార్క్టికా, అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని రోజుల పాటు నౌక ప్రయాణించాల్సి ఉంది. అయితే అంతలోనే హంటా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ దృష్ట్యా ఈ నౌకను అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వెరిడే తీరం వద్ద నిలిపివేశారు. ఈ వైరస్ నౌకలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. ఎంవి హోండియస్ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరింది. ఏప్రిల్ 6న ఓ డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి నౌకలోనే ఆయన మరణించారని పేర్కొంది. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మన్ మహిళ కూడా నిమోనియా లక్షణాలతో మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మొదటి మరణం సంభవించిన 21 రోజుల తర్వాత ప్రయోగశాల పరీక్షల్లో ఇది హంటా వైరస్ అని నిర్ధారణ అయింది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల లాలాజలం, మూత్రం లేదా విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల వ్యర్థాలు ఉన్న చోట గాలిని పీల్చడం వల్ల లేదా కలుషితమైన ప్రదేశాలను తాకడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడడానికి 1 నుంచి 8 వారాల సమయం పడుతుంది. మొదట సాధారణ జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఉపరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనినే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 35% ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రక్తస్రావానికి కూడా దారి తీస్తుంది. దురదృష్టవశాత్తు ఈ వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైరస్ ను ముందుగా గుర్తించి ఆసుపత్రిలో చేరడం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులను కేబిన్లకే పరిమితం చేసి ఐసోలేషన్ లో ఉంచారు. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వైద్యుల బృందం నౌకలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హంటా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో 3 ప్రయాణికులను నౌక నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం వారిని నెదర్లాండ్స్ కు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు హంటా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వైద్య బృందాలు పరిశోధన చేస్తున్నాయి. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం ఉండడంతో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలుకలు ఉన్న చోట బ్లీచింగ్ సొల్యూషన్ వాడాలని, వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని కోరారు.